ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా వీళ్ళకి రాశి అధిపతైనటువంటి గురుడు తృతీయ స్థానంలో మధ్యమమైనటువంటి ఫలితాంశాలుగా మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 15వ తేదీ వరకు కూడా అందరూ కూడా కాస్త జాగ్రత్తలు పడడం అవసరం. ఏ పనిలోనైనా సరే కాస్త చికాకులతో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. 15వ తేదీ తరువాత 3వ స్థానంలోకి చక్కటి అనుకూలమైనటువంటి స్థితిలోకి రవి మారుతూ ఉన్నటువంటి విశేషమైనటువంటి ఫలితాల్లో భాగంగా సామర్థ్యంతో ముందుకు వెళతారు. ఎంతటి ఇబ్బందులున్నా సరే అధిగమించి ముందుకు వెళుతూ అన్నిట్లలో విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. శత్రుజయం కలిగి శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాస్త వీళ్ళకి 11వ తేదీ లోపు ఉన్నటువంటి ఆర్థికమైన స్థితి అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా 11వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితుల వల్ల ఆర్థికమైనటువంటి విషయాల నుంచి అధిగమించేటటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలలో అనుకూలతలు, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలలో, పెట్టుబడులలో ప్రయత్నాలలో మంచి అవకాశాలు, వాహన సౌఖ్యం, ఈ రకమైనటువంటి అన్ని అనుకూలతలు కలుగుతాయి. అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. అది కూడా 11వ తేదీ నుంచి చేయడం వల్ల మంచి విశేషమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి కూడా కాస్త ఏలినాటి శని ప్రభావం వల్ల చేసేటటువంటి విదేశయానానికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగానికి కానీ ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విదేశ ప్రయత్నాలు విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ కాస్త మందగమనంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి దుష్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అని అనుకుంటే కనుక ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవతా దర్శనాలు, అంతేకాకుండా ఈశ్వర సంబంధమైనటువంటి ఆరాధనలు చేయడం, ఈశ్వరుడికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభిషేకాలు మొదలైనటువంటి పరిహార క్రియలు ఆచరించడం, ప్రతిరోజు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణలు, అంతేకాకుండా కుజుడి యొక్క అననుకూలమైనటువంటి స్థితి వల్ల కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాస్త చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాటి నుంచి అధిగమించాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు అంటే దర్శనాలు చేసుకోవడం, ఆరాధన అర్చనలు మొదలైనటువంటి ప్రక్రియల్లో పాల్గొనడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి విషయానికి కూడా మనం ఈ పరిహార క్రియల్లో భాగంగా ప్రతి ఒక్క రాశిలో ఉన్నటువంటి అనుకూలత లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేవతారాధన చెయ్యండి అని చెప్తున్నాం కదా. మనం అడుగు తీసి అడుగు వేయాలంటే నవగ్రహాల యొక్క ఆనుకూల్యత లేదే మనం ఏమి చేయలేం. కాబట్టి ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతారాధన ఒక్కటే మార్గం. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేయండి అని అందరికీ కూడా సూచన చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎన్ని ఆరాధనలు చేసినప్పటికీ కూడా వీళ్ళ ఆలోచనలో కానీ వీళ్ళ పనిలో కానీ మంచి అనేటటువంటి విషయం లేకపోతే అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులాగానే ఉంటుంది. కాబట్టి మంచి మార్గంలో నడుస్తూ మంచి అలవాట్లు చేసుకుంటూ అందరికీ కూడా మంచి జరగాలి అనేటటువంటి దృక్పథంలో జీవనాన్ని గడుపుతూ ఉంటే కనుక ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల యొక్క ద్వాదశ రాశులలో పుట్టినటువంటి అందరూ కూడా మంచి మార్గంలో నడుస్తూ, దైవికమైనటువంటి మార్గంలో నడుస్తూ, సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ అందరూ కూడా సుఖంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.